మే 20వ తేదీన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా యమదొంగ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డేకి ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు. మే 20వ తేదీన ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా యమదొంగ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసా? యమదొంగ హంగామా ఆ 3 రోజులే. యమదొంగ సినిమాను ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజుతో పాటు 19, 20వ తేదీలలో థియేటర్లలో సందడి చేస్తుంది. యమదొంగగా ఎన్టీఆర్ హంగామా థియేటర్లలో ఆ 3 రోజులు మాత్రమే ఉంటుంది. అలాగని అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కంటిన్యూ చేసే ఛాన్సులు కూడా లేకపోలేదు. భవిష్యత్తులో కూడా మళ్లీ విడుదల చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా యమదొంగ సినిమా ప్రింట్ 8Kలో రీస్టోర్ చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 4Kలో స్పెషల్ షోస్ వేయటానికి రెడీ అయ్యారు. ఏపీ, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది. ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్ వీళ్ళిద్దరిది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఆ తర్వాత చేసిన సింహాద్రి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక యమదొంగ అయితే తాతకు తగ్గ మనవడు ఎన్టీఆర్ అని నిరూపించింది. యమధర్మరాజు పాత్రలో ఎన్టీఆర్ నటన. ఈయన నటన ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో మరొకసారి యంగ్ యముడి హంగామా ఒక స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ విషయానికి వస్తే గనక యమదొంగ సినిమా చేసేటప్పుడు ఎన్టీఆర్ రేంజ్ వేరు, ఇప్పుడు ఆయన రేంజ్ వేరు. అంతర్జాతీయ స్థాయిలో RRR సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వార్ 2 సినిమా రూపొందుతోంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. దానికి డ్రాగన్ అని టైటిల్ ఖరారు చేశారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సీక్వెల్ కూడా చేయనున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దేవరా 2 తప్పకుండా ఉంటుందని ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కన్ఫర్మ్ చేశారు.